హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జ్యూస్ని ఎలా ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, పల్పు ఎక్కువ రాకుండా క్లియర్ జ్యూస్ మనం ఎలా తీసుకోవచ్చు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చు. నేను ఈరోజు దానిమ్మ గింజలతో ట్రై చేస్తున్నాను. ట్రై అంటే మీకు చూపించడానికి దానిమ్మ గింజలు తీసుకున్నాను ఈరోజు. దీంతో జ్యూస్ నేను చేసి చూపిస్తాను. పల్పు లేకుండా ఈజీగా జ్యూస్ ఎలా చేసుకోవచ్చు అనేది అనమాట. అయితే ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దానిమ్మ గింజలు ముందే రెడీ చేసి పెట్టుకున్నాము, ఇంకా అదేం వీడియో తీయలేదు నేను. మన టాపిక్ దానిమ్మ జ్యూస్ కాదు, జ్యూస్ని ఎలా స్ట్రెయిన్ చేసుకోవాలి అనేది. సో దానిమ్మ గింజలు అయితే జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకున్నాను. సో ఇది మా మిక్సీ స్పెషల్గా చూపిస్తున్నాను అనుకోకండి. అంటే స్ట్రైనింగ్ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వచ్చు, మామూలుగా ఇలాంటి మిక్సీలు ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది అనమాట ఈ వీడియో. ఇప్పుడు చాలా మార్కెట్లోకి చాలా మంచి మంచి మిక్సీలు వచ్చినాయి. అవి ఏంటంటే పల్ప్ సెపరేట్గా జ్యూస్ సెపరేట్గా వస్తున్నాయి. అలా కాకుండా మన దగ్గర అవేం లేవు, ఇలాంటి మామూలు మిక్సీలు ఉన్నాయి. అప్పుడు ఏం చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఈ మిక్సీతో నాకు ఒక మెమరీ కూడా ఉంది. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా కాలేజ్లో ఆడాళ్ళ మజాకా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో నేను పార్టిసిపేట్ చేశాను. ఇద్దరం పార్టిసిపేట్ చేస్తే మా ఇద్దరికి కలిపి ఈ మిక్సీ ఇచ్చారు. అయితే నేను నాతో పాటు పార్టిసిపేట్ చేసిన అమ్మాయికి హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ నేను అమ్మాయికి మనీ ఇచ్చేసి ఈ మిక్సీ నేను తెచ్చుకున్నాను, ఒక మెమరీలా ఉంటుందని. తర్వాత మా ఇంట్లో ఉన్న మిక్సీ పాడైపోయి అప్పటి నుంచి ఇది తీసి ఇది వాడుతున్నాము. సరే, మిక్సీ స్టోరీ ఇది. ఇప్పుడైతే జ్యూస్ చేసేసి తర్వాత స్ట్రైనింగ్ ఎలా చేస్తున్నానో అది చూపిస్తాను. ఓకే అండి, జ్యూస్ అయితే చేసేసాను. జ్యూస్ అంటే మిక్సీ చేశాను అనమాట. ఇప్పుడు అసలు పాయింట్, ఇవి స్పన్ పాలిస్టర్ క్లాత్స్ అండి. ఇది మీరు మిషన్ వచ్చుంటే ఇలా పాకెట్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే బయట టైలర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళైనా స్టిచ్ చేయమంటే స్టిచ్ చేస్తారు. ఇదైతే చిన్నది, అంటే ఒక గ్లాస్ జ్యూస్ అలా చేసుకుంటే ఇది సరిపోతుంది. ఇదైతే పెద్దది. స్పన్ పాలిస్టర్ క్లాత్ తీసుకుంటే కాటన్ అయితే మనకి కలర్ ఫేడ్ అయిపోయినట్టు, అది మురికిగా కనిపించినట్టు అలా ఉంటుంది. స్పన్ పాలిస్టర్ క్లాత్ అయితే బాగుంటుంది. ఇది మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా జ్యూస్ ఇప్పుడు పిండుతాం, అప్పుడు క్లాత్ పాడవకుండా విడిపోకుండా ఇలా డబుల్ స్టిచ్ చేసుకుంటే ఇలా పాకెట్స్ లాగా రెడీ చేసుకుంటే ఇందులో మనం జ్యూస్ వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలో ఇది వేసేసి జ్యూస్ అంతే ఇలా పిండామనుకోండి, మంచిగా జ్యూస్ వచ్చేస్తుంది. మీకు చూడడానికి అంత హైజీనిక్గా అనిపించదు వీడియోలో అంటే మామూలుగా అనుకుంటారు, అబ్బాయి ఇలా పిండుతున్నారేంటి అలాగా. కానీ ఇది బెస్ట్ మెథడ్ నాకు తెలిసి. మనం క్లాత్ ఎప్పటికప్పుడు మంచిగా సోప్తో వాష్ చేసుకుని చక్కగా ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఇలా పిండినప్పుడు చేతులు నేను వాష్ చేసుకుని ఇలా చేసుకుంటే మనకి క్లియర్ జ్యూస్ వస్తుంది. మార్కెట్లో మనకి ఇలాగా జనరల్గా ఇలాంటి స్ట్రైనర్స్ కానీ మామూలు స్ట్రైనర్స్ ఉంటాయి, టీ స్ట్రైనర్స్ లా ఉంటాయి. అవి వాటితో జ్యూస్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎలా చేస్తాం, స్పూన్తో ఇలా 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 కదుపుతూ ఉంటాము. అది ఎంతసేపటికి కిందకి దిగదు, పల్పు అడ్డొచ్చేస్తుంది. ఇదైతే మనం ఇలా జస్ట్ ఇలా పిండితే చక్కగా మనకి జ్యూస్ సెపరేట్ అయిపోతుంది అంతే. ఇందులో ఉన్న పల్పు పడేసుకుని మళ్ళీ ఈ క్లాత్ని ఇలాగా తిరిగేసి వాష్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా హ్యాపీగా మనం జ్యూసెస్ అన్నీ చేసుకోవచ్చు. ఇది ఒక్క దానిమ్మ జ్యూస్ కనే కాదండి,
మనం ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది ఏబీసీ జ్యూస్ అని చెప్పి. దానికి కానీ మీరు ఎటువంటి డ్రింక్ ఎటువంటి జ్యూస్ తాగుదామన్నా కానీ ఈ మెథడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడైతే మిగిలిన గింజలన్నీ కూడా చేసేసి లాస్ట్లో చూపిస్తాను నేను. ఓకే, క్లోజప్ చేస్తాను, క్లోజప్ చూపిస్తాను. ఇదిగోండి, జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేశాక ఇలా వచ్చింది. అస్సలు జీరో పల్ప్ వస్తుంది మనకి. ఇంకా బయట మనం జ్యూస్ షాప్లో జ్యూస్ తాగినా కానీ ఇంత క్లియర్ జ్యూస్ అయితే రావట్లేదు. అందుకు ఇది బెస్ట్ మెథడ్ అని చూపించాను. సరే, ఇప్పుడు ఇది గ్లాస్లో తీసుకున్నాను. ఇందులో ఎటువంటి వాటర్ ఒకటి ఏం కలపలేదు, ఇంకా ప్యూర్ జ్యూస్ అన్నమాట. మనం కావాలంటే ఇందులో షుగర్ వేసుకోవచ్చు, లేదు అంటే గ్లూకోజ్ వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, ఇంకా కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇవి ఏంటంటే సబ్జా గింజలు. సమ్మర్లో సబ్జా గింజలు చాలా బాడీ హీట్ని తగ్గిస్తాయి, చాలా మంచిది. ఇలాగే కాదు, ఏ జ్యూస్ తాగినా, ఈవెన్ బటర్ మిల్క్ తాగినా, లేదు ఉత్తిగా మనం వాటర్, లెమన్ జ్యూస్, ఇది పొమోగ్రెనేట్ జ్యూస్, ఇలా ఈ జ్యూసే కాదు ఏ జ్యూస్ అయినా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పెద్ద పెద్ద మిక్సర్లు, పెద్ద పెద్ద పల్ప్ తీసేసే మిషన్లు అవి ఏమి అక్కర్లేదు. సింపుల్గా ఇలాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సరే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా ఎవరికైనా షేర్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ కంపల్సరీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, నేను వీడియో పెట్టానని మీకు తెలుస్తుంది అనమాట. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇవాళ వీడియో.